ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. నమస్కారం. రామాయణం, శ్రీమద్ రామాయణం భారతీయుల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయిన ఆది కావ్యం. రామాయణంలో పెద్ద పెద్ద పాత్రలు తెలిసినా తెలియకపోయినా, ధర్మ సూక్ష్మాలు తెలియకపోయినా కూడా రాముడు, ఆయనకి 3 తమ్ముళ్ళు ఉన్నారని, ఆయన భార్య వనవాసానికి వెళ్ళారని, ఆవిడ్ని సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయిన రావణాసురుడిని చంపి రాముడు సీతను తెచ్చుకున్నాడని, ఈ 4 ముక్కలు తెలియని భారతీయుడే ఉండడు. భారతదేశం గర్వించదగిన కావ్యాల్లో రామాయణం అగ్రగణ్యమైంది. అయితే ఈ రామాయణంలో ఉన్న రాముడు ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. అన్నిటికీ రాముడే కావాలి మనకి, ప్రతిదానికి. ఈ రామాయణం ఎప్పుడు రాయబడింది? మనకంటే ముందు తరం, మనం కలియుగంలో ఉన్నాం. మన ముందు ద్వాపరయుగం, ద్వాపరయుగానికి ముందు త్రేతాయుగం నాడు రాయబడిన రామాయణం 2 యుగాల తర్వాత, అంటే తరాలు కాదు కదా ఇవి, కొన్ని వేల తరాలు, 2 యుగాలు, కొన్ని వేల లక్షల తరాలు గడిచినా కూడా, ఇన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు గడిచినా కూడా మన మనసుల్లో చెరగని ముద్ర వేయబడింది. ఎందుకు ఇలా ప్రత్యేకమైన ముద్ర వేశాడు రాముడు అంటే, రామాయణంలో రాముడు దేవుడని ఎక్కడా చెప్పరండి. శ్రీమద్ రామాయణంలో రాముడు భగవంతుడుగా ఎక్కడా చెప్పరు. మొట్టమొదట వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పినప్పుడు, శ్రీమన్నారాయణుడు అంటే సృష్టి స్థితిలయకారకులైన ముగ్గురులోంచి, త్రిమూర్తుల్లోంచి మధ్యలో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు, నేను దశరథ తనయుడుగా జన్మిస్తాను మానవ రూపంలో అని చెప్పిన ఒక్క వాక్యం తప్ప రామాయణ కథా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా రాముడు దేవుడుగా కనిపించడు, దేవుడుగా చెప్పబడడు, దేవుడుగా తనని తాను చెప్పుకోడు, ఏ మహిమలు చూపించడు, ఏ మహత్యాలు చూపించడు, సాధారణంగానే ఉంటాడు. అయితే ఇంత సాధారణంగా ఉండే రాముడు మన జీవితాల్లో చెరగని ముద్ర ఎలా వేశాడు? రాముడు అత్యద్భుతమైన మానవుడుగా ప్రూవ్ అయ్యాడు. శ్రీరాముడు అని మనం భగవంతుడిగా భావించే రాముడు మంచి బాలుడు, చక్కటి కొడుకు, అత్యద్భుతమైన అన్నదమ్ముడు, చాలా గొప్ప భర్త, ప్రజారంజకుడైన పాలకుడు. ఆయన ఏ విద్య నేర్చుకున్నా పూర్తి స్థాయిలో నేర్చుకున్నాడు. నేర్చుకున్న ప్రతి విద్యని పూర్తి స్థాయిలో ప్రదర్శించగలిగాడు. ప్రతి గుణాన్ని ప్రకటితమయ్యేలాగా ప్రవర్తించాడు, ప్రతి లక్షణాన్ని. రామాయణం మొదట్లో నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడుగుతాడు, ఈ లోకంలో ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు అని మొత్తం ఇన్ని లక్షణాలు లిస్ట్గా చెప్తారు. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు, ధైర్యవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు అయినవాడు ఉన్నాడా అని అడిగితే, ఉన్నాడు, ఈ కాలంలోనే ఉన్నాడని నారదుడు రాముడిని గురించి చెప్తాడు. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో రాముడు చేసి చూపించాడు. రాముడు ఏకపత్ని వ్రతుడు, మనకు తెలుసు, అందరికీ తెలిసిందే కదా. కానీ రాముడి తండ్రి ఏకపత్ని వ్రతుడు కాదు, ఆయనకు 3 భార్యలు ఉన్నారు. మనం కథా ప్రారంభంలోనే చెప్పుకుంటాం. 3 భార్యలున్న తండ్రికి జన్మించిన రాముడు తను ఏకపత్ని వ్రతం తీసుకుని చూపించాడు. ఒకటే బాణము, ఒకటే భార్య, ఒకటే మాట, ఆడి తప్పడు. ఏదైనా చెప్పింది చెప్పినట్టుగా చేసి తీరుతాడు. మానవులు మాట తప్పకూడదు, తన బలాన్ని దాచుకోకూడదు, ఎదురి బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు, మంచి విషయం ఎవరి దగ్గరున్నా మెచ్చుకోవాలి. ఇలాంటి కళ్యాణ గుణాలన్నీ మూర్తి భవించిన సుగుణాల రాశి శ్రీరాముడు. ఆయన్ని గురించి తెలుసుకోవటమే మహాద్భుతమైన సంగతి. అయితే భగవంతుని యొక్క కథగా కాకుండా పరిపూర్ణ మానవుని కథగానే మనం రామాయణాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఎలా ఉండాలో ప్రతి విషయము రాముని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కృష్ణ కథ చెప్పుకుంటాం మనం. కృష్ణుడు లీలలు చూపించాడు, మాయామానుష విగ్రహుడు కృష్ణుడు. రాముడు మర్యాదా పురుషోత్తముడు. పూర్తి మానవులకి ఎలాంటి లక్షణాలు కావాలో, ఏ లక్షణం వల్ల మానవులు ఉత్తమ మానవులుగా రూపొందుతారో ఆ ప్రతి లక్షణాన్ని ఆచరించి అవలంబించి చూపించాడు. ప్రపంచాన్ని ఆ రకంగా అనుగ్రహించాడు. నేను దశరథ నందనుణ్ణి అని స్పష్టంగా తన గురించి తను రామాయణంలో చెప్పుకుంటాడు. అటువంటి రాముడు జన్మించిన రామ జన్మభూమి అత్యంత పవిత్రమైనది. ఆ భూమిలోనే మనం కూడా పుట్టడం మన అదృష్టం. అయితే
రకరకాల భావాలు వస్తాయి. అలా ఎలా జరిగిందండి, ఇలా ఎలా జరిగిందండి, ఆయన అలా చేశాడు కదండి, ఇలా ఎందుకు చేశాడు, చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ రాముడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ వాడు, ఎక్కడి నుంచి ఏ పక్కకు నడిచాడు, ఆయన భూమి అంతా తిరిగినట్టు కనపడుతుంది. రామాయణం అంటే రాముని యొక్క ప్రయాణమే, అదంతా ఆయనమే, తిరగడం. ఈ రాముడు ఎక్కడి నుంచి ఏ భూమిలో పుట్టి ఏ భూమికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు, ఈ మధ్యలో ఎంత భూమిని చుట్టాడు అనేది తెలుసుకునే విధానమే రామాయణ కథాగానం. అయితే పూర్తి రామాయణాన్ని తెలుసుకునేందుకు మనం ఒక ప్రయత్నం చేద్దాం తప్పకుండా. మోస్ట్లీ మార్చి 15-14 తారీఖుల నుంచి రామాయణ కథ మొదలు పెట్టుకుందాం. రోజు విడిచి రోజు వస్తుంది. అయితే రాముడు పుట్టిన అయోధ్య నగరాన్ని గురించి మొట్టమొదటి కథ మొదలవుతుంది. అయితే మామూలుగా మనం రామాయణ కథ ఎలా చెప్పుకుంటాము, అనగా ఒక రాజుగారు, ఆయన పేరు దశరథుడు, ఆయనకి 3 భార్యలు 4 కుమారులు అని చెప్తాం. రామాయణ కథాగానం ఎలా మొదలైందంటే వాల్మీకి మహర్షితోటి మొదలు పెడతాం. వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారు, ప్రపంచంలో పరిపూర్ణ మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఈ కాలంలోనే ఉన్నారని సంక్షేప రామాయణ రూపంలో సంక్షేపంగా రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి తెలియజేశారు. అలా తెలుసుకున్న వాల్మీకి మహర్షి బ్రహ్మ యొక్క వరం వల్ల పూర్తి రామాయణాన్ని తన కంటి ముందు జరుగుతున్నదిగా చూసి దానిని రామాయణం కథగా రాశారు. ఆది కావ్యం అని చెప్పుకుంటున్న మనం శ్రీమద్ రామాయణం. ఆ రామాయణాన్ని చక్కగా సాకల్యంగా వాల్మీకిని అనుసరించి, ఇందులో ఎవ్వరి భావాలు లేవు. వాల్మీకి రామాయణంలో ఏముందో అదే. మనం రాముడి పక్షం వహించము, సీత పక్షం వహించము, రావణాసురుడి పక్షం వహించము. ఆయన గ్రేటు ఈయన గ్రేట్ కాదు లాంటివి ఏం లేవు. అస్సలు ఏమిటి కథ రామాయణం, రామాయణంలో ఉన్న చిన్న చిన్న కథల దగ్గర నుంచి అన్ని కథల్ని పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. తొలిగా రాముడు ఎక్కడ పుట్టాడు, రామ జన్మభూమి గురించి కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు. అయోధ్య నగరం ఎలా ఉండేది, ఎట్లాంటిది ఆ నగరం, అది దేనికి రాజధానిగా ఉంది, ఈ విషయాలన్నీ కూడా రామాయణంలో వస్తాయి. వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ రామకథని తెలుసుకుందాం. నమస్కారం.